ఓం గురుభ్యో నమః. గురుదేవ. నా పేరు రామసారెడ్డి, మత్తూపల్లి. రాములో చిరు పెట్టుకోండి. నేను చిరు సరి చేసినాక మళ్ళీ వచ్చేసి పొట్టెలు మేపుతా ఉన్నాను. మేపుతా మధ్యాహ్నం వచ్చేసి స్వామి కూర్చోంటే నేను ఇక్కడ కూర్చోండి, వచ్చి రా దర్గా దగ్గర వచ్చేసి అంగడి పెట్టుకున్నానని చెప్పాడు. అక్కడ వచ్చి అంగడి పెట్టేశాను. అంగడి పెట్టినాక ఏం నేను అంగడి పెట్టినామని నన్ను అడగలేదు. దగ్గర కూర్చున్నాక ఏం నేను పాలు పోస్తావని అడిగినాడు. పోస్తాలే స్వామి అన్నాను. సరే లేచిపోయాను, బాధ ఉంది పో అన్నాడు. అంతే. ఇప్పటికి నేను వచ్చేసి 2014లో వచ్చాను. ఇక్కడే ఉన్నాను. స్వామి దయ వల్ల నాకేమన్నీ బాగా జరుగుతున్నాయి. స్వామి ఏది చెప్తే అది నాకు జరిగింది. స్వామి నాకేమో బాగా చూసుకున్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను. నేను 2010 నుంచి ఇక్కడ వంటశాలలో వంట చేస్తూను వచ్చిన భక్తులకి దర్బార్ సాయి ఉన్నత పాఠశాల పిల్లవాళ్ళకి అందరికీ భోజనం చేస్తూ స్వామి దయ వల్ల అందరికీ వడ్డించే ఉన్నాను. నేను స్వామి ఎలా చెప్తే అలా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చేసి స్వామి వచ్చేసి కొంత డబ్బు కూడా ఇచ్చాడు. నైనా ఇల్లు కట్టుకునైనా బాగుంటుంది, నీకు ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను ఉంటానైనా నీ ఇంట్లో, నువ్వు ఇల్లు కట్టేటప్పుడు కూడా నేను ఇల్లు కట్టించుకున్నావు అంటే స్వామి ఏమని చెప్పాడు, నైనా వాళ్ళు రాలేదని చెప్పి నువ్వు ఇంటికాడ ఉన్నావు, నైనా నువ్వు వస్తే ఇక్కడికి ఆశ్రమం కాడికి వాళ్ళు వస్తేస్తారు, బేలర్ వచ్చి నీ ఇల్లు నీకు రెడీ చేస్తానైనా నువ్వు వచ్చేనైనా ఇక్కడికి అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి పోయే లోపల అతను వచ్చేసి నా గూళ్ళని సరి చేసి వెళ్ళిపోయాడు. స్వామి దయతో నాకేం ఇల్లు బాగుంది. ఇప్పటికి నేను నా పిల్లలు అందరూ బాగున్నాము. కాకపోతే నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇది రాలేదని చెప్పేసి నేను నడుము ఎక్కువైపోయి ఇప్పుడు కొద్దిగా సాధించి ఉన్నాను. ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఉన్నాను. కాకపోతే నీ కుక్కరుగా నేను లేను. అన్నం అయితే నేను చేయలేదు, వేరే స్వామి చేస్తున్నాడు. స్వామి దయ వల్ల ఇప్పటికీ నేనేమో ఇన్ని ఆశ్రమంలో ఏదో స్వామి చెప్పిన వారికి నేను క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాను. స్వామిది హోమం ఎప్పుడు ఏమి కావాలన్నో ఆ హోమానికి సమిధలు తెచ్చిపెట్టినాను అన్నాడు. అవి నేను తెచ్చి పెడుతున్నాను. ఇప్పుడు కూడా రేపు మన్నాడు 23వ తారీఖు స్వామిది వార్షికోత్సవం సాయిబాబాది, దాన్ని కూడా సమయం తెచ్చి పెడుతున్నాను. ఇప్పుడు కూడాను స్వామి దయవల్ల ఇప్పటికేమో నాకేం బాగా ఉంది. అన్ని ఆరోగ్యాలు బాగా ఇచ్చాడు. కొద్దిగా ఏమంటే నైనా నువ్వు వాళ్ళకు డబ్బు ఇస్తున్నావు, నువ్వు నిన్ను మోసం చేస్తారా, చూసుకొని పెట్టుకోరా డబ్బులు అన్నాడు. స్వామి ఇస్తాలే స్వామి అంటే నేను లేదైనా చేస్తారని చేసినాడు. అదే జరిగింది నాకు ఇప్పుడు కూడాను. ఇప్పుడు స్వామిని తలుచుకుంటా ఉన్నాను. ఇప్పుడు కూడాను స్వామి చెప్పింటే నాకు జరుగుతున్నాయని నేను స్వామి శరణం.